హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ టు అచీవ్ ఛానల్. చాలామంది నాకు తెలంగాణ హైకోర్టుకి సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చాలామంది అడిగారు. అండ్ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను జూలై ఎండ్ వరకు రావచ్చని. సో మనకు తెలంగాణ హైకోర్టుకి సంబంధించి రిజల్ట్స్ డిక్లేర్ చేయడం జరిగింది. సో మెరిట్ లిస్ట్లో మీ హాల్ టికెట్ నెంబర్ ఉందో లేదో ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే పెట్టడం జరుగుతుంది. సో ఏదైనా అప్డేట్స్ వీడియో రూపంలో ఇవ్వకపోతే నేను అక్కడ అప్డేట్ అయితే చేస్తాను. ఓకేనా, సరే వీడియో స్టార్ట్ చేద్దాం. హైకోర్టు యొక్క అఫీషియల్ వెబ్సైట్ నేను ఓపెన్ చేశాను. సో మనకు ఇప్పటి వరకు అయితే జిల్లా కోర్టులకు సంబంధించి రిజల్ట్స్ ఇంకా అప్లోడ్ అయితే చేయలేదు. సో మేబీ ఈరోజు నైట్ లేదా రేపు వాళ్ళు అప్లోడ్ అయితే చేయొచ్చు. సో హైకోర్టుకి సంబంధించి మనకు అన్ని పోస్టులకు సంబంధించి వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. సో పోస్ట్ వైజ్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి సంబంధించి మెరిట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సెలెక్ట్ అయిన అభ్యర్థుల లిస్ట్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ సిస్టమ్ అసిస్టెంట్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ యొక్క లిస్ట్ అయితే పెట్టడం జరిగింది. కాపీస్ట్ అండ్ అదేవిధంగా టైపిస్ట్ అండ్ అదేవిధంగా మనకు ఎగ్జామినర్ పోస్ట్కి సంబంధించి అండ్ అసిస్టెంట్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్. సో వీళ్ళ యొక్క లిస్టులు అయితే మనకు పెట్టడం జరిగింది. ఒక లిస్ట్ అయితే ఓపెన్ చేసి నేను చూపిస్తాను ఒకసారి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఆఫీస్ సబార్డినేట్ లిస్ట్ నేను ఓపెన్ చేశాను. సో ఇక్కడ క్యాండిడేట్స్ని 1:3గా సెలెక్ట్ చేస్తామని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో ఓరల్ ఇంటర్వ్యూ కంటే ముందు ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తామని ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి సంబంధించి లిస్ట్లో వీళ్ళు పెట్టడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఎవరి హాల్ టికెట్ నెంబర్ ఉందో వాళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది. సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సో సర్టిఫికేట్స్ అనేవి రెడీగా పెట్టుకోండి. ఓకేనా, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి షెడ్యూల్ వాళ్ళు త్వరలో అనౌన్స్ చేస్తామని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ద షెడ్యూల్ ఫర్ కండక్టింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ విల్ బి డిక్లేర్డ్ ఇన్ ద డ్యూ కోర్స్ అని చెప్పి వాళ్ళు పెట్టడం అయితే జరిగింది. ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్ ఉంది, హెల్ప్ డెస్క్ నెంబర్కి కాల్ చేసి అడగొచ్చు, లేదా అఫీషియల్ వెబ్సైట్ని మీరు విజిట్ చేసి అఫీషియల్ లిస్ట్ మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇది ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి. ఇంకొక లిస్ట్ ఓపెన్ చేసి చూద్దాము. సో సిస్టమ్ అసిస్టెంట్కి సంబంధించి కూడా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వీళ్ళు అభ్యర్థులను అయితే పిలవడం జరుగుతుంది. సో 1:3 లిస్టు పెట్టామని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు సిస్టమ్ అసిస్టెంట్కి సంబంధించి లిస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంటే ముందు సిస్టమ్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా ఇక్కడ మనకు సర్టిఫికేట్ ఓరల్ ఇంటర్వ్యూ కంటే ముందు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించడం జరుగుతుందని వీళ్ళైతే చెప్పడం జరిగింది. వీళ్ళ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ కూడా మనకు డ్యూ కోర్స్లో అనౌన్స్ చేస్తామని వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఓకేనా, సో ఎవరి హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఉన్నాయో సో మీ యొక్క హాల్ టికెట్ మీ యొక్క సర్టిఫికేట్స్ రెడీగా ఉండండి. ఓకేనా, వాళ్ళు షెడ్యూల్ అయితే త్వరలో అనౌన్స్ చేస్తారు. సో అదేవిధంగా కాపీస్ట్, టైపిస్ట్, ఎగ్జామినర్, అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ యొక్క లిస్టులు సో పెట్టడం జరిగింది. సో ఈ లిస్టులన్నీ మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు, లేదా అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడ నుంచి కూడా మీరు డైరెక్ట్గా క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇది ఈరోజు వీడియో. సో ఫర్దర్గా ఏమైనా డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి సంబంధించి రిజల్ట్స్ పెట్టినా నేను అక్కడ అప్డేట్ చేశాను. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టడం జరుగుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ మేము ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీ వరకు వస్తుంది. ఓకేనా, అప్డేట్. థ్యాంక్ యూ.